వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటున్నటువంటి ఇళ్లకు సంబంధించి కానివ్వండి, ఆయన పార్టీ కార్యాలయాలకు సంబంధించి కానివ్వండి, వాటికి ప్యాలెస్ అని పేరు పెట్టారు టీడీపీ పార్టీ నాయకులు. ముఖ్యంగా నారా లోకేష్, చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్లో ఉంటాడు, ప్యాలెస్ లాగా ఇల్లు నిర్మించుకుంటారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రభుత్వ కార్యాలయమైనటువంటి ఋషికొండ సంబంధించి కూడా పెద్ద ఎత్తున ప్యాలెస్ అని ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఉండడం తెలిసి కూడా ఆ రకంగా ప్రచారం చేస్తారు. వాళ్ళకు ఉన్నటువంటి మీడియా రకం ఉంది కాబట్టి అది గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగారు వాళ్ళు. ఇదే కాకుండా అనేక విషయాల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ప్రతిదీ కూడా అట్లా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్నటువంటి ఇల్లు ఏదైతుందో ఈ ఇంటికి సంబంధించి కూడా ఇది అక్రమంగా నిర్మించుకున్నటువంటి ఇల్లు, ఇది భయభ్రాంతులకు గురి చేసి తీసుకున్నటువంటి ఇల్లు, ఇది కూడా టీడీపీ పార్టీ లీడర్కి సంబంధించినటువంటి ఇల్లు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అయితే ఇది అబద్ధం అని చెప్పి వీళ్ళు వైసీపీ నాయకులు ఎంత చెప్పినా కూడా ఎవరు విననటువంటి పరిస్థితి. ఏ మీడియా కూడా దానికి సంబంధించి మరి వార్తలు కానీ దానికి సంబంధించినటువంటి విషయాలు కానీ చెప్పే ప్రయత్నం ఎవరు చేయలేదు. వీళ్ళకు టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మెయిన్ మీడియా, సోషల్ మీడియా, అన్ని పత్రికలు కూడా అంతే బలంగా ప్రజల్లోకి తీసుకుపోయినాయి ఈ అంశాన్ని. అయితే ఇప్పుడు తాజాగా ఎవరినైతే భయపెట్టించి ఇల్లు లాక్కున్నాడు అని చెప్పారో అదే వ్యక్తి అది అబద్ధం అని చెప్పి ఈ అధికార పార్టీకి చెందినటువంటి టీడీపీ పార్టీకి చెందినటువంటి ఆదిశేషగిరిరావు, ఎవరైతే హీరో మహేష్ బాబు వాళ్ళ బాబాయ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సనే ఒక యూట్యూబ్ ఛానల్కి, అది కూడా టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉంటుందనుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో చెప్పినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి మీ ఇల్లు లాక్కున్నారని చెప్పి ఆ వ్యక్తి ప్రశ్న అడిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి నా దగ్గర ఇల్లు లాక్కోలేదు, ఆ నిర్మించినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటికి సంబంధించి అసలు కనీసం ఆ ప్లేస్ కూడా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూడలేదు. ఇంటి నిర్మాణం మొత్తం పూర్తయిన తర్వాత గృహప్రవేశానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి వచ్చారు. అంతకు మించి జగన్మోహన్ రెడ్డికి ఏదీ తెలియదు. అందులో ఆ ప్లానింగ్ కానివ్వండి, కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి మొత్తం కూడా మేమే చూసుకున్నాము. వీటికి సంబంధించి పూర్తిగా ఆ పర్మిషన్లు తీసుకునే విషయంలో కానివ్వండి, దానికి సంబంధించిన ప్రతి బిల్లు కూడా చాలా క్లియర్గా ఈయనకు ఆదిశేషగిరిరావు వాళ్ళకు చెల్లించారని చెప్పి స్వయంగా ఆయనే చెప్పినటువంటి పరిస్థితి. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాకి సంబంధించిన దాంట్లో ఆదిశేషగిరిరావే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. మీరు కూడా కావాలంటే ఆదిశేషగిరిరావు లేటెస్ట్ ఇంటర్వ్యూ అని కొడితే యూట్యూబ్లో ఉంటుంది, మీరు కావాలంటే చూడొచ్చు ఆయన మాటలు నిజమా కాదా అనే దానికి సంబంధించి. అంటే ఇప్పుడు నేను చెప్తూనే నిజమా కాదా తెలియాలంటే కనుక ఆ ఇంటర్వ్యూ చూడవచ్చు. ఈ ఇంటికి సంబంధించి ఆయన చెప్పేటువంటి మాటలు మీరు కూడా వినొచ్చు. సో ఈ రకంగా మరి ఈ టీడీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అక్రమం చేయలేదు, నిజాయితీగానే మొత్తం బిల్లులన్నీ చాలా క్లియర్ చేసి ఆ ఇల్లు నిర్మాణం చేపట్టింది, దాని ప్లానింగ్ అన్ని వాస్తు ప్రకారం అన్నీ కూడా నేనే చూసుకోవడం జరిగింది అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాటలు అనమాట. సో ఇది టీడీపీ పార్టీ లీడరే జగన్మోహన్ రెడ్డి గురించి చెప్తున్నటువంటి క్రమంలో మరి టీడీపీ పార్టీ లీడర్లు ఎవరైతే ఇంతకుముందు ఆరోపణలు చేశారో, మీడియా ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం చేసిందో, ముఖ్యంగా ఈ నారా లోకేష్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో ఈ ప్యాలెస్ దొంగ అని ఏదైతే అన్నారో దానికి సంబంధించి వాళ్ళకి చెక్ పెట్టేటువంటి ప్రయత్నం చేశారు. ఒక విధంగా వాళ్ళకి షాక్ ఇచ్చారు ఆ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఆదిశేషగిరిరావు. సో దీనికి సంబంధించినప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా ఆ వీడియో క్లిప్పింగ్ పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. సో ఇది జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో ఉన్నటువంటి ఇంటికి సంబంధించి ఏదైతే ప్రచారం చేశారో వారికైతే ఆదిశేషగిరిరావు చెక్ పెట్టాడని చెప్పొచ్చు.